వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంది. అంటే ఫార్మా రేస్ కేసులో కేటీఆర్ ఫ్రాడ్ చేసిండనే అంశాలతోటి ఈడీ మళ్ళా ఏసీబీ కూడా ఆయనను విచారణకు రమ్మని చెప్పేసి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అంటే మొన్న చూసినాం మనము, ఆయన విచారణకు ఏసీబీ వాళ్ళు పిలిచిన విచారణకు పోతే మాత్రము ఆయన లాయర్లతో పోతే అక్కడ అధికారులు ఆయనను తిరిగి పంపించడం అనేది జరిగింది. మళ్ళీ రేపు రావాలి అని చెప్పేసి వాళ్ళు ఏసీబీ వాళ్ళు కోవడం అనేది జరిగింది అనే అంశాలపైన ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు కేటీఆర్ని ఇంత ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం? ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు చెప్పుకొని మాటలకే ప్రజాపాలన, చేతులల్లా ఒక సంఖ్యలు ఈరోజు వాస్తవానికి ఒక శాంతియుతంగా లేకుండా ఈరోజు అశాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో అల్లకొల్లాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఈరోజు ఉన్నదంటే ఈరోజు పోలీసులు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించుకుంటూ ఈరోజు వ్యవహరిస్తున్న అవసరం మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాస్తవానికి కేటీఆర్ గారు ఈరోజు ఈ కారు రేసులో వాస్తవానికి అది మన్ను లేదు, మశానం లేదు. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని ఎక్కడక్కడ అడ్డుకొని ఈరోజు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నించడం తట్టుకోలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ అనేది లీకులు ఇచ్చుకుంటూ అంటే మంత్కు ఒక రకంగా దేనిమో సబ్జెక్టు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ అన్న కేసులు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రంలో వందలాది రోజులు జైలు ఉన్నటువంటి చరిత్ర ఈరోజు కేటీఆర్ గారిది. ఈరోజు మీరు ఏదో బస్సుబూసి మాడకాయ చేసే విధంగా గుమ్మడి దొంగలు అన్నట్టుగా ఈరోజు మీరు ఏదో చేస్తున్నారు. 100% దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనప్పటికీ మీ అక్రమ కేసులు అనే విషయం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్ప అలా అవినీతి ఎక్కడుందండి? ఇది వాస్తవంగా చెల్లింపులు అనేది బాజాప్తగా జరిగినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఈరోజు హైదరాబాద్ చిత్రపటంలో పెట్టాలని అభివృద్ధి చేయాలని ఒక కోణంలో చేసిరు తప్ప అలా అవినీతి లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఏసీబీ, ఈడీ అన్నీ ఉత్తాయండి. ఈరోజు వాళ్ళ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ సంస్థలు అనేది. వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగబద్ధంగా లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడుస్తలేదు, రేవంత్ రెడ్డి రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుందని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు కేటీఆర్ తరఫున చేసిన లాయర్ వేసిన క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు అంటున్నారు. మరి ఏ అంశం పైన వెళ్తున్నారు, ఎందుకని వెళ్ళవలసి వస్తుంది? అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఈరోజు అడుగడుగున ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే వారిని గొంతు నొక్కడము, ఎవరు ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ చేయడము, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని గొంతు నొక్కడే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు మన హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక రాజ్యాంగం ప్రకారం ఏదైతే మా హక్కులను పొందాలనుకుంటున్నామో ఆ రకంగా అడ్వకేట్స్ 100% మా పార్టీకి మా నాయకులకు ఉంటుంది కదా. ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి మొన్న చూసిర్రు ఎవరు మన లగిచేర్ల విషయంలో లగిచేరి నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి సందర్భం పెడితే ఉంది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పినటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం కేటీఆర్ చేయించిన అలా వాస్తవానికి ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్న సందర్భం ఎవరికైనా ఉంటుంది కదా. ఈరోజు నేను అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆయన స్క్రిప్ట్ మీ కథ సీన్ ప్లే దర్శకత్వం నడుస్తూ ఉంది. 100% మీరు ఎన్ని కేసులను పెట్టుకొని అరెస్ట్ చేసుకొని ఏదైనా చేసుకొని 100% తెలంగాణ ప్రజల పక్షాన 100% మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మొత్తం పోరాడతాము. మీరు అమలు చేసేదాకా మేము 100% ప్రజలలో చైతన్యంగా మేము పోరాడతాం. అంటే ఇప్పుడు ఈడీ కావచ్చు లేకుంటే ఏసీబీ కావచ్చు విచారణకు ఒక వ్యక్తిని రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి తరపున లాయర్లు పోయే అధికారం ఉంది ఏకన్నా చట్టబద్ధమేనా అది? అరే 100% అండి. దేశంలో రాహుల్ గాంధీ ప్రశ్నించినప్పుడు పోలేదా రాయళ్ళు? అంటే కేటీఆర్కి వచ్చినప్పుడు ఇదేందండి? అంటే ఇది నేను అందుకే అంటున్నా, భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నడచలేదు. రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. నేను అందుకే అంటున్నా, అంటే కేటీఆర్కి ఒక న్యాయం, మీ నాయకుడు రాహుల్ గాంధీకి ఒక న్యాయం అండి. ఈ ఎక్కడ నడుస్తుంది? ఈ రాజ్యం ఎటు పోతుంది? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొని ప్రజాపాలన చెప్పుకొని అరాచక పాలన ఈరోజు ఏ రకంగా నడుస్తుందో తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతుందో. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అంటే సైడ్ ట్రాక్స్ పాలిటిక్స్ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మీరు ఎన్ని కుతంత్రాలు పడినా 100% బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు, 13 అంశాలు నెరవేర్చేదాకా ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే చివరిగా అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లుండబోతుంది? అంటే బీఆర్ఎస్ శ్రేణులదే కావచ్చు లేకుంటే విద్యార్థి నాయకులు కావచ్చు కార్యకర్తల
కార్యకర్తలు ఏ విధంగా ఎట్లుండబోతుంది ఈ రాష్ట్రంలో వాళ్ళ పాత్ర? 100% తెలంగాణ అగ్నిగుండమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ చిత్రపటం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ చిత్రపటం ఏ విధంగా ఉంది, ఒక బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు భారతీయ చిత్రపటంలో పెట్టిందంటే కేటీఆర్ గారి యొక్క మార్గ నిర్దేశకతమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ మీరు ఏమో చూసినట్టు అయితే 100% మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ యొక్క పిచ్చిపాలన మాలపండి, ఎవరైతే ప్రశ్నించే గొంతు నొక్కకండి, మీరు ప్రజల కోసం పనిచేసి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా ఒక తెలంగాణ పౌరునిగా ఒక బిడ్డగా కోరుతా ఉన్నా. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే కేటీఆర్ను ప్రశ్నించే గొంతే కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాడు కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో అది పద్ధతి కాదు. సో ఇచ్చిన 6 గ్యారంటీల గురించి ప్రశ్నించినంత మాత్రాన కేటీఆర్ను ఏదో ఒక చిన్న కేసు అది ఈ ఫార్మా అనేది అది ఒక ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ గురించి తెలిపించిన అది రేసు. అలాంటి కేసులో కేటీఆర్ని ఇరికించడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. సో కానీ కేటీఆర్ జోలికి వచ్చిన, కేటీఆర్ను టచ్ చేసిన, విచారణ చేస్తా అంటే కేటీఆర్ సిద్ధంగానే ఉన్నాడు. రేపు ఏసీబీ వాళ్ళు రమ్మంటున్నారు, సిద్ధంగానే ఉన్నాడు. ఈడీ రమ్మంటే కూడా విచారణకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయనను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు చూడు, దాన్ని మాత్రం సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తారని చెప్పేసి నాగరాజ్ హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.